ఈ వీడియోలో పుష్యమాసంలో రాశి ఫలితాలు తేదీ 12/1/2024 నుండి 9/2/2024 వరకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారిని గనక చూసినట్టయితే 1వ వారం వీరికి అపకీర్తి, ధననష్టము, బుద్ధి చాంచల్యము, వృత్తిలో చిక్కులు, ఆపదలు కలుగుతాయి. 2వ వారం చూసినట్టయితే నూతన వస్త్రప్రాప్తి, ఆరోగ్యము, గురుభక్తి, యత్న కార్యసిద్ధి కలుగును. 3వ వారం చూసినట్టయితే సంతాన ప్రాప్తి, సంతోషము, అలాగే ఆరోగ్యము, ధనలాభము, యత్న కార్యసిద్ధి కలుగును. 4వ వారం చూసినట్టయితే వీరికి ధన నష్టము, అలాగే నేత్ర రోగములు, శత్రుభయము, స్థానచలనం కలుగును. ఇక వృషభ రాశి వారిని గనక చూసినట్టయితే వీరికి 1వ వారం శుభకార్యములచే ధన వ్యయము, అలాగే పశు నష్టము, అలాగే స్థానచలనము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే కష్టములు తొలగును, అలాగే విశేష సౌఖ్యము, బంధుమిత్రులతో సహా జీవనము, అలాగే ధన లాభము కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే విచారము, అలాగే కష్టములు, చేయి వృత్తి, పశులాభమును, అలాగే భోజన సౌఖ్యము, నూతన వస్త్రప్రాప్తి, వస్తుప్రాప్తి కలుగుతుంది. ఇక మిథున రాశి వారిని చూసినట్టయితే 1వ వారం వీరికి మాట పలుకుబడి, సర్వత్రా జయము, సౌఖ్య జీవనము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలుగుతాయి. ఇక 2వ వారం చూసినట్టయితే తాపము, కోపము, సదా భీతియు, సదా విచారము, దేహ బాధయు కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే చేయి వృత్తికి భంగము, పాప కార్యాచరణము, రోగము, కష్టములు కలుగును. 4వ వారం చూసినట్టయితే మనస్సుకు ఆనందము, భోజన సౌఖ్యము, సదా ఆనందము, అలాగే శరీర బలము, కష్టములు కలుగును. ఇక కర్కాటక రాశి వారిని గనక చూసినట్టయితే వీరికి 1వ వారం ధన ధాన్య నష్టము, వృధా భ్రమణము, అలాగే భయము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే శత్రుపీడ, జ్ఞాతి విరోధము, సంతానము, భార్య వలన శ్రమ కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే ప్రాణభయము, అలాగే ప్రయత్న కార్యభంగము, బంధుమిత్ర ప్రజా విరోధము కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే పశు నష్టము, ధన ధాన్య నష్టము, కార్య విఘ్నములు, వృధా భ్రమణము కలుగును. ఇక సింహరాశి వారిని గనక చూసినట్టయితే వీరికి 1వ వారం ధనలాభము, కులాచరములు యందు శ్రద్ధ, గృహలాభము, స్త్రీ సౌఖ్యము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే సేవకుల వలన సౌఖ్యము, భోజన ప్రాప్తి, ధన ధాన్య సమృద్ధి, ఇష్టకార్య సిద్ధి కలుగును. 3వ వారం చూసినట్టయితే వ్యాధి, దూర ప్రయాణము, ధన నష్టము, కుటుంబ చిక్కులు కలుగును. 4వ వారం చూసినట్టయితే శరీర పీడ, క్రూర జంతువుల వలన భయము, యత్న కార్య విఫలము జరుగును. ఇక కన్యారాశి వారిని చూసినట్టయితే 1వ వారం చోరుల, అగ్ని వలన భయము, అధైర్య, కఠినముగా మాట్లాడుటయు, హద్దుమీరి నడుచుట, కోపము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే కీర్తి, స్త్రీ సౌఖ్యము, పుత్ర మిత్రాదులతో సౌఖ్య జీవనము, అలాగే విద్వాంసుల పరిచయము కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే ధన ధాన్య వృద్ధి, స్త్రీ సౌఖ్యము, నూతన గృహ నిర్మాణము, సంతోషము కలుగును. 4వ వారం చూసినట్టయితే యత్నములచే స్వల్ప లాభము, వృధా భ్రమణము, శరీర బాధ కలుగును. తులారాశి వారిని గనక చూసినట్టయితే 1వ వారం అభీష్ట కార్యసిద్ధి, సంతోషము, రాజకీయ వ్యవహారములలో జయము, అలాగే ఆరోగ్యము, బలము కలుగును. 2వ వారం చూసినట్టయితే వ్యాపారంలో ధన నష్టము, శత్రువృద్ధి, వృధా భ్రమణము కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే యత్న కార్య విఫలత, మనోవిచారము, జ్ఞానులతో వైరము, స్త్రీల వలన చిక్కులు కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే సాహసము, శత్రునాశనము, సర్వత్రా శుభములు, గో భూ లాభములు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారిని చూసినట్టయితే వీరికి 1వ వారం సదా భీతియు, స్వజనులతో కలహము, అలాగే దారపుత్ర విరోధము, చోరులు, అగ్ని వలన భయము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే కుటుంబంలో సౌఖ్యము, కీర్తి, దేహ సౌఖ్యము, వస్త్రలాభము కలుగును. 3వ వారం చూసినట్టయితే అస్వస్థత, విచారము, వాతాధిక్యత, స్థానచలనము కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే ప్రయాణములు, సంతానంతో విరోధము, అలాగే భోజనము లేకపోవుట, అలాగే విచారము కలుగును.
ధను రాశి వారిని గనక చూసినట్టయితే వీరికి 1వ వారము ధనలాభము, వృత్తిలో అభివృద్ధియు, అలాగే కుటుంబ సౌఖ్యము కలుగును. ఇక 2వ వారం చూసినట్టయితే వీరికి ధనలాభము, హృదయానందము, ప్రయత్న కార్యములు సాఫల్యత కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధి బలము, ప్రయత్న కార్యములయందు జయము, స్వగ్రామ నివాస సౌఖ్యము, అలాగే ఆరోగ్యము కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే అస్థిర బుద్ధి, అలాగే స్త్రీ మూలకముగా కలహములు, ప్రయాణము, ప్రయత్న కార్యభంగము కలుగును. ఇక మకర రాశి వారిని గనక చూసినట్టయితే వీరికి 1వ వారము స్థిరము లేకపోవుట, అపకీర్తి, ధన వ్యాయము, స్థానచలనము, కలహములు కలుగుతాయి. ఇక 2వ వారం చూసినట్టయితే చోరుల వలన భయము, అలాగే అనేక కష్టములు, భయములో, వృత్తిలో సంకటములు కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే సదా విచారము, వృధా కలహములు, సంచారము, సర్వజన విరోధము కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే వీరికి సౌభాగ్యము, ధనలాభము, కీర్తి, మాట పలుకుబడి, సర్వత్రా అనుకూలత కలుగును. ఇక కుంభరాశి వారిని చూసినట్టయితే వీరికి 1వ వారము మనోవిచారము, బంధు విరోధము, శరీర పీడ, ఉద్యోగంలో చిక్కులు, కలహములు కలుగుతాయి. ఇక 2వ వారం చూసినట్టయితే వీరికి శరీర బలము, కీర్తి, ప్రయత్న కార్యములందు జయము, ధన లాభము కలుగును. ఇక 3వ వారం చూసినట్టయితే వీరికి మనస్తాపము, రోగములు, చంచల బుద్ధి, అలాగే మనోవిచారము, అగౌరవము, బంధుమిత్ర విరోధము, దుఃఖములు కలుగును. ఇక 4వ వారం చూసినట్టయితే మనస్తాపము, సహోదరులతో కలహములు, వివిధ రూపముల కష్టములు కలుగును. ఇక మీనరాశి వారిని చూసినట్టయితే వీరికి 1వ వారము ధర్మ కార్యాచరణ, కీర్తి, ధనలాభము, సర్వత్రా శుభ ఫలితములు కలుగుతాయి. ఇక 2వ వారం చూసినట్టయితే విచారము, నిరుత్సాహము, ధననష్టము, శత్రుభయము, అలాగే స్త్రీల వలన చిక్కులు కలుగుతాయి. ఇక 3వ వారం చూసినట్టయితే వీరికి అపకీర్తియు, మనస్తాపము, అకాల భోజనము, నిత్య కలహములు, అనారోగ్యము కలుగును. 4వ వారం చూసినట్టయితే కుటుంబ చిక్కులు, అలాగే దేశ సంచారము, రోగము, ధననష్టము, నానా కష్టములు కలుగుతాయి.